ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే సక్సెస్ఫుల్ టీమ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 సంవత్సరాలలో 5 సార్లు కప్పు గెలిచారు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలిచిన టీమ్స్లో ఒకటి చెన్నై అయితే మరొకటి ముంబై. ఇప్పటి వరకు ఈ 2 టీమ్స్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ కప్స్ని గెలిచాయి. ముంబై టీం అంటే గుర్తొచ్చేది ఒక యూనిటీ, కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు కథ మారింది. ముంబై టీంలో గొడవలు, మనస్పార్థాలు పెరిగాయి. ఒకే టీంలోని సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ముంబై డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన గొడవ ఏంటి? ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 వరల్డ్ కప్ తర్వాత ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అంటే గుజరాత్ టీంలో ఉన్న హార్దిక్ పాండ్యాని ముంబైకి తీసుకురావడం. ముంబైకి 5 కప్స్ అందించిన రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకి కట్టబెట్టడం. ఇక ఇక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడూ యూనిట్గా ఉండే ముంబై టీం 2గా విడిపోయింది. వీళ్ళే కాకుండా ముంబై ఫ్యాన్స్ కూడా యాజమాన్యంపై కోపంగా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ముంబై టీంని పెద్ద ఎత్తున అన్ఫాలో కూడా చేశారు. దీని అంతటికీ కారణం రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించడమే. అయితే ఇది జరిగిందంతా టోర్నీ స్టార్ట్ కాకముందే. టోర్నీ స్టార్ట్ అయ్యాక అంతా సర్దుకుంటుంది అనుకుంటే ఇంకా దానికి మించి గొడవలు మొదలయ్యాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా గ్రౌండ్లోకి అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా రోహిత్ రోహిత్ అని అరవడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హార్దిక్ పాండ్యా పట్ల ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారో. వీళ్ళే కాదు, తనని కెప్టెన్సీ నుంచి తప్పించడం రోహిత్ శర్మకి కూడా నచ్చలేదు. ముంబై యాజమాన్యం పట్ల రోహిత్ శర్మ చాలా అసహనంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడం రోహిత్ శర్మకి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే జరిగిన 3 మ్యాచ్ల్లో ముంబై ఘోరంగా ఓడిపోయింది. ఇక ఇది నచ్చని రోహిత్ శర్మ ముంబై టీంని వదిలేస్తాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే కాకుండా ముంబై టీం డ్రెస్సింగ్ రూమ్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. టీం సభ్యులు రోహిత్ గ్రూప్ మరియు పాండ్యా గ్రూప్గా 2గా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మ్యాచ్ సమయంలో గ్రౌండ్లోకి దిగిన ముంబై టీం పెద్దగా ఇన్వాల్వ్ అయి గేమ్ ఆడలేకపోతున్నారు. ఎందుకంటే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీం మెంబర్స్తో డిస్కషన్ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది టీంలో ఎవ్వరికీ నచ్చట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ముంబై టీం ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గత సీజన్లో కూడా ముంబై టీం వరుస పరాజయాలు చవిచూసినా ఆ తర్వాత పుంజుకొని కప్పులు గెలిచిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ముంబై టీం అంతా ఒక యూనిట్గా ఉండేది. కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ముంబై టీం 2 గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపులో రోహిత్ శర్మ, బూమ్రా ఇలా ఉంటే మరొక గ్రూపులో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లు ఉన్నారు. అయితే ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాకి సపోర్ట్ చేస్తుంది. అందుకే ఏది ఎలా అయినా ముంబై టీంని హార్దిక్ పాండ్యా లీడ్ చేస్తున్నాడు. అంతేకాదు రోహిత్ శర్మతో క్లోజ్గా ఉన్న ప్లేయర్స్ని టీంలో ఆడించట్లేదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనివల్ల రోహిత్ శర్మ టీంకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో చూసుకుంటే ముంబై టీం డ్రెస్సింగ్ రూమ్లో చాలా సందడిగా ఉండేది. మంచిగా ఆడిన ప్లేయర్స్ని టీం యాజమాన్యం మెడల్స్తో సత్కరించేది. కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. డ్రెస్సింగ్ రూమ్లో సత్కారాల కన్నా గొడవలే ఎక్కువ ఉన్నాయి. ఇదే కాకుండా ముంబై టీం కోచెస్ కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నచ్చట్లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వీడియో హార్దిక్ పాండ్యా పక్కన ఉంటే ముంబై బౌలింగ్ కోచ్ అయిన లసిత్ మలంగా కుర్చీ విడిచిపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే ముంబై టీంలో పెద్ద గందరగోళమే జరుగుతుంది. ఇదిలా ఉంటే గ్రౌండ్లో రోహిత్ శర్మపై హార్దిక్ పాండ్యా తీరు ఎలా ఉందో మనం ఆల్రెడీ చూసాం. దీంతో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా విషయంలో అంత హ్యాపీగా లేడని తెలుస్తుంది. అయితే వచ్చే 2025లో ఐపీఎల్ మెగా యాక్షన్ జరుగుతుంది. రోహిత్ శర్మ మాత్రం ముంబై టీంని వదిలి ఈ మెగా యాక్షన్లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇదే గనక జరిగితే రోహిత్ శర్మని మిగతా టీంలు కోట్లు కుమ్మరించి తీసుకుంటాయి. అంతేకాదు 2025లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా రోహిత్ అవతరిస్తాడు. రోహిత్ శర్మ ముంబై టీం నుంచి వెళ్ళిపోతాను అంటే ముంబై యాజమాన్యం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే అది పూర్తిగా ప్లేయర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. హార్దిక్ పాండ్యా కూడా ముంబై టీంకి అలానే వచ్చాడు. అసలు ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాని ఎందుకు తీసుకుంది అంటే జరిగిన 3 సీజన్లో ముంబైకి ఒక్క కప్పు లేదు. కానీ హార్దిక్ పాండ్యా గుజరాత్ ఆడిన మొదటి సీజన్లోనే గుజరాత్కి కప్ అందించాడు. 2వ సీజన్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇలాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ ముంబై టీంని లీడ్ చేస్తే కప్ గెలుస్తామనుకుంది.
ఇంకొక విషయం ఏమిటంటే ఇండియా టీంకి కాబోయే కెప్టెన్ కూడా హార్దిక్ పాండ్యా అని వార్తలు వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అందుకే హార్దిక్ పాండ్యాని ముంబై టీం తీసుకుంది. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఘోరంగా విఫలమైంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే కాదు, బ్యాటింగ్లో కూడా చేతులెత్తేశాడు. అయితే ఇప్పుడు ముంబై యాజమాన్యం ఏం డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. హార్దిక్ పాండ్యాని అలాగే కెప్టెన్సీగా కంటిన్యూ చేస్తుందా, లేక హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి తొలగించి మళ్ళీ రోహిత్ శర్మకి అప్పగిస్తుందా? దానికి రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.